ఆత్మహత్య ఆలోచనలు ఈరోజు వస్తున్నాయంటే దానికి రూట్ కాజ్ ఎక్కడో చిన్నగా ఎప్పుడో ఉండవచ్చు, అది ఇప్పుడు ట్రిగర్ అయ్యింది, లేదు అవన్నీ లింక్ అయ్యి ఇప్పుడు వస్తున్నాయి. ఈరోజు ఈ విధంగా ఆలోచించడానికి కారణం ఎక్కడో ఎప్పుడో చూసిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, విన్న వార్త కావచ్చు, ఈ 5 సెన్సార్స్ ద్వారా వచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అది మైండ్లో ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. అలాగే ఈ ఆత్మహత్యల వరకు నడిపించేది డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి? స్కాన్లో దొరకదు, మనకి మెజర్ చేయడానికి అవ్వదు, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక మైండ్లో, మెమరీలో అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే 90% అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో మెమరీ సిస్టంలో ఎక్కడో ఏదో ఉన్న దాని వలన ఈ డిప్రెషన్ అనేది ఉంటుంది. డిప్రెషన్కి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఫెయిల్యూర్స్ కావచ్చు, ఎంకరేజ్ చేయట్లేదని ఎవరైనా డిస్కరేజ్ చేయడం వల్ల కూడా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా కావచ్చు, వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్, స్కూల్లోనూ, టీచర్స్లోనూ, లేకపోతే ఫ్రెండ్స్లోనూ ఎక్కడన్నా ఏదన్నా ఎవరన్నా అన్నప్పుడు కూడా వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తుంటారు, నెగిటివ్గా ఆలోచిస్తుంటారు, అంటే అన్హ్యాపీగా ఉంటారు. నిద్రపోరు సరిగా, ఆకలి సరిగా కాదు, ప్రపంచం అంతా శూన్యం అనిపిస్తుంది, ఫ్యూచర్ అంతా శూన్యం అనిపిస్తుంది. ఇవి సీరియస్ బాగా అయినప్పుడు ఆత్మహత్యల వరకు వెళ్ళే వరకు తీసుకెళ్తాయి. కాబట్టి మనకి డిప్రెషన్ రాగానే, డిప్రెషన్ వచ్చేది ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. అది ఎంత స్కేల్లో, ఎంత సివియారిటీలో ఉన్నదన్నది కూడా వాళ్ళకే తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు లోన్లీగా ఐసోలేట్ అయిపోతారు. వాళ్ళు వేరే వాళ్ళతో కలవరు, మూడీగా ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ చూపించరు, ఏది టేస్టీగా అనిపించదు, ఏది వినాలని అనిపించదు, ఫిజికల్గా వీక్ అయిపోతారు. సో దీని నుంచి మీ అంతటి మీరు ఎలా బయటపడాలంటే, నెంబర్ 1 లోన్లీగా ఉండొద్దు, రేడియో వింటూ ఉండండి. ఒక్కళ్ళే ఉండాల్సి వచ్చినప్పుడు మంచి ప్లేసెస్ చూడండి, నేచర్ని ఆనందించండి, ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయండి. ప్రతి దాంట్లో చూసేవాడు కళ్ళకు మనసుంటే ఎటు చూసినా అందాలి అన్నట్టు. అలాగే డే టైట్ కంపార్ట్మెంట్ అంటాం, అంటే కంప్లీట్గా ఫుల్గా బిజీగా పెట్టుకోండి. ఐడియల్ టైంగా ఉండొద్దు, మైండ్కి టైం ఇవ్వద్దు. బాగా నడవండి, అలసిపోండి, అప్పుడు మీరు రాత్రి బాగా పడుకోగలుగుతారు. మీరు మంచి వాళ్ళని చూడండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో మంచి వాళ్ళు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, వాళ్ళని చూడండి. ఇప్పుడు మంచి ప్రదేశాలను, ఒక బీచ్లో చక్కగా సరదాగా కబుర్లు, పార్క్లో చక్కగా సరదాగా చిన్నపిల్లల్ని చూడండి, చిన్నపిల్లలతో ఆడుకోండి. ఈ విధంగా మీ మైండ్ని మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి. ఇది మీ చేతుల్లోనే ఉంది. లేదు మీరు అలా చేసుకోలేకపోతున్నాము, ఇవి తీవ్రత అవుతుందన్నప్పుడు వెంటనే దీని నుంచి బయటకు వచ్చే విధంగా మీకు రకరకాల మార్గాలు ఉన్నాయి. షేర్ చేసుకోండి. ఎవరో ఒకళ్ళు ఉన్నారు, మీరు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు, మీ గురించి ఆలోచించేవాళ్ళు, మీ వెల్ఫేర్ గురించి పట్టించుకునేవాళ్ళు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో పంచుకోండి. ఇప్పుడు మేము చెప్పినట్లుగా, మరలా చెప్పినట్టుగా భూమిక, రోష్ని హెల్ప్ లైన్స్ అవి ఉన్నాయి, మేమున్నాము. సడన్గా ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా నెగిటివ్ ఆలోచనలో, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మొదట్లోనే ఈ డిప్రెషన్ ఆపుకోగలిగితే మంచిది. మీ సమస్యలకు సమాధానాలు కావాలనుకుంటే మా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయండి, వెబ్సైట్లో కనుక పోస్ట్ చేయండి, మేము అందరూ కలిపి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద వ్యూయర్స్. థ్యాంక్స్ ఫర్ ఈగల్ మీడియా వర్క్స్. మరలా ఇంకొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. Like and subscribe Eagle Media Works.